నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారికి గడ్డు కాలం రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ భవిష్యత్తు ప్రమాదంలో పడబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉండేదంటే సీనియర్ నాయకులందరిని కూడా ఒక లెక్కలో ఉంచేవారు. జూనియర్ నాయకులందరూ కూడా ఇంకో లెక్కలో ఉంచేవారు. సీనియర్ నాయకులతోటి జూనియర్ నాయకులకి క్రమశిక్షణ విధానాలన్నిట్లు కూడా ఈయన నేర్పించమనేవారు. అయితే రీసెంట్‌లీగా చంద్రబాబు గారు రాజకీయంలోని కొంచెం మార్పొచ్చింది. అది ఎలా అంటే లాస్ట్ మనం వైసీపీలో చూసినట్లుగా కొంచెం కాపీ కనిపిస్తుంది. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చిన వాళ్ళందరికి కూడా మంత్రులు అయ్యే అవకాశాలిచ్చారు. సేమ్ అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెజెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మంత్రిగా ఇచ్చారు. అయితే సీనియర్ నేతలందరూ కూడా పక్కన పెట్టారు. మళ్ళీ రీసెంట్‌లీగా ఇదే మంత్రి పదవులను అందరిని కూడా మార్పు చేసి సీనియర్ నేతలకి ఇస్తామని చెప్పేసి ఒక వార్తయితే వచ్చింది బయటికి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఈ మంత్రులందరిని కూడా మార్చి కొత్తగా మళ్ళీ సీనియర్ నేతలందరిని కూడా సీనియర్ నాయకులందరికి కూడా ఈ మంత్రి పదవులు ఇస్తే మరి కొత్తగా ఈ మంత్రుల పదవులు అయిన వాళ్ళందరికీ మరి తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటదంటారా? మీరే చెప్పండి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో ఎలా ఉందంటే వాళ్ళ యొక్క స్వార్థాలు మాత్రం చూసుకుంటున్నారు. ఎలా అంటే వాళ్ళు మంత్రులుగా ఉండి వాళ్ళ సొంత వ్యాపారాలు, సొంత పనులకి మంత్రి పదవి అనేది చాలా ముఖ్యం. మంత్రి పదవికి చాలా పవర్ ఉంటది కాబట్టి. ఇప్పుడు మంత్రి పదవి తీసేసి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగానే మీ నియోజకవర్గంలో చూసుకోండి అని చెప్పేసి వెనక్కి పంపించేస్తే, మరి చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళందరూ కూడా ఇంటర్నల్‌గా అయితే వ్యతిరేకం అవుతారు కదా! అంతర్గతంగా అయితే వాళ్ళు వాళ్ళు గుసగుసలాడుకొని చంద్రబాబు నాయుడుకి అయితే అగెనిస్ట్ అవుతారు కదా! మరి పాత నాయకులకే మళ్ళీ మంత్రి పదవులిచ్చి వీళ్ళందరూ కూడా 2009 దాకా వీళ్ళని ఉంచితే, మరి ఇప్పటి వరకు ఉన్న మంత్రులందరూ కూడా ఎగనిస్ట్ అవుతారు. కంపల్సరీగా అవుతారు. ఎందుకంటే, ఇప్పుడు పార్టీ గెలిచింది 2024 ఏప్రిల్‌లో అయితే గెలిచింది. ఏప్రిల్, మే ఆ టయానికి గెలిచిన పార్టీ మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కూడా అవ్వల దగ్గర దగ్గర. మరి సంవత్సరాలు కూడా అవ్వకుండా ఇప్పుడు మళ్ళీ వేరే మంత్రులని చెప్తే వాళ్ళని కొంచెం రోల్ కూడా అంటే కొంత సమయం కూడా ఉంచకుండా మార్చేస్తే, మరి వాళ్ళు మనోభావాలన్నీ కూడా దెబ్బతింటాయి. ఇయన్నీ కూడా రాజకీయాల్లో ఉండేదే. ఎందుకంటే ఉత్తుప్పున్నానే రాజకీయ నాయకులు ఫీల్ అయిపోతా ఉంటారు. నన్ను అవమానపరిచారు చంద్రబాబు నాయుడు గారు. నా మంత్రి పదవి మార్చేశారు. నేను సంవత్సరం కూడా అవ్వల. నా ప్లేస్‌లో వేరే అతనికి ఉంచారు. అతన్ని మాత్రం 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కంటిన్యూ‌గా ఉంచారు. ఇటువంటి ఆరోపణలు ఎక్కువైపోయి రాజకీయంలోని చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలకాయ పోటు అయిపోద్దన్నమాట. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక రకంగా ప్రమాదమే. రాజకీయంగా చెప్పాలంటే చాలా ప్రమాదం. 2029లోని మళ్ళీ ఈళ్ళు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంటదన్నమాట. సేమ్ ప్రతి పార్టీలో కూడా ఉంటదిది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇలాగే వ్యతిరేకం అయ్యారు. ఎప్పుడైతే ఓడిపోయారో జంప్ అయిపోయారు. అంటే చాలా దగ్గరగున్న నేతలందరూ కూడా వేరే పార్టీలోకి జంప్ అయిపోవడం అందరూ కూడా మనం చూసాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకెంకెం మార్పులు చేస్తారో, దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఇంకేమైనా ప్రమాదం పొంచి ఉంటుందో లేదో మరి చూడాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.